హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి, నేను ఈరోజు నోటికి కమ్మగా ఉండే టమాటా రసం ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఇది టమాటాలు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, చేత్తో పిసికే అవసరం లేదు, ఈజీగా క్విక్గా చేసేయవచ్చు. మీరు అప్పటికప్పటికి ఏమన్నా రసం తినాలన్నప్పుడు ఈ విధంగా చేసుకొని పెట్టుకున్నారంటే, మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 4 రోజులు వరకు నిలువ ఉంటుంది. ఇది లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదండి. టమాటా రసం కోసం నేను 1/2 kg టమాటాలు ఈ విధంగా ఎర్రగా బాగా పండిన టమాటాలు తీసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకోండి. ఈ టమాటాలు మొత్తాన్ని క్లీన్గా కడిగేసి కట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ టమాటా రసానికి కొంచెం టమాటాల క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకోండి. బాగా ఎర్రగా పండిన టమాటాలే టేస్ట్కి బాగుంటాయి. ఇది ఈజీగా క్విక్గా అయిపోద్ది ప్రాసెస్ అనేది. చింతపండు కూడా ఇందులో వేసుకొని పల్స్ మోడ్లో బరకగా తిప్పుకుందాం. మరీ పేస్ట్లా కొట్టుకోబాకండి. నేను మిక్సీ కొట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను కొంచెం బరకగానే కొట్టుకున్నాను. ఈ విధంగా కొట్టుకున్న దాన్ని నేను ఏ దాంట్లో అయితే రసం చేసుకుంటానో ఆ గిన్నెలోనే ఈ విధంగా ఒక జాలి గిన్నె అన్న స్టైనర్ అన్న పెట్టుకొని ఇందులో మీరు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ స్టైన్ చేసుకోండి. ఈ విధంగా స్టైన్ చేసుకుంటే దీంట్లో ఉన్న పిప్పి మొత్తం మాకు స్టైన్ అయిపోద్ది. రసం తినేటప్పుడు కూడా ఏం ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు, ఈజీగా తినేయవచ్చు. అదేవిధంగా ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని ఈ విధంగా స్టైన్ చేసుకోండి. మీకు అర్థమైపోద్ది ఎంత వాటర్ పడుతుందా అనేది. మీకు రసం ఏ దాంట్లో జ్యూస్ వస్తూ ఉంటుందో అప్పుడు దాకా వాటర్ వేసుకొని ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకుంటూ ఉండాలా. చూడండి, ఇప్పుడు దీంట్లో నుంచి రసం రావడం ఆగిపోయింది, వాటరే వస్తూ ఉంది. ఈ సమయంలోనే మేము ఇంకా వాటర్ వేయడం ఆపేయాలా. చూడండి, ఇది ఈ విధంగా నాకు ఈ క్వాంటిటీ తయారైంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం కొత్తిమీర ఎక్కువగానే వేసుకుంటాను ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా ఇష్టం. ఇందులోనే కొంచెం గల్లుప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. 1/2 టీ-స్పూన్ పసుపు వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. నాకైతే 1 లీటర్ వాటర్ వరకు పడింది మొత్తం క్వాంటిటీ. ఇప్పుడు మేము స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఈ రసం క్వాంటిటీ కొంచెం తగ్గే వరకు మరిగించుకుందాం. దీంట్లో ఉన్న పసరు వాసన మొత్తం పోయి రసము మాకు కమ్మగా తయారవుద్ది, టమాటా రసము. దీనికోసం మేము ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. రసం పొడి కోసం ఫ్రెండ్స్ నేను 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కందిపప్పు, 1/2 టీ-స్పూన్ మిరియాలు, 1 టీ-స్పూన్ ధనియాలు, ఓ చిటికెడు మెంతులు, ఓ 2 ఎండుమిర్చి. ఇది మొత్తం దోరగా ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. ఎక్కువ మాడని అవసరం లేదు, నేను చూపిస్తాను. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కొంచెం అలా వేపుకుంటే సరిపోద్ది. ఇది చాలా క్విక్గా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు టైం లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు టమాటా రసము. అప్పుడు పాతకాలం పద్ధతిలో అయితే చేత్తో పిసికి కల్లుప్పు, చింతపండు, టమాటాలు వేసి చేత్తో పిసికి చేసేవాళ్ళు. అది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఈ విధంగా ఈజీగా చేసేయవచ్చు మీరు. చూడండి, ఈ విధంగా రోస్ట్ అయితే మాకు సరిపోద్ది. నేను ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇది మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా కొట్టుకుందాం.
ఇది చల్లారిన తర్వాత కొట్టుకుందాం మిక్సీలో. ఒక పక్క అయితే మన రసం కూడా మరుగుతూ ఉంది. ఈ రసం మరిగి కొంచెం క్వాంటిటీ తగ్గాల. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మెత్తటి పొడిలాగా చేసుకున్నాను రసం పొడి. ఇందులోనే నేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి రసం మాకు ఏ విధంగా మరుగుతుందో. ఇందులోనే నేను రసం పొడి గ్రైండ్ చేసి పెట్టుకొని ఈ రసం పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఈ రసం పొడి కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మరిగించుకుందాం. స్మెల్ ఈ విధంగా మరుగుతుంటేనే స్మెల్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఇంకా పోపు వేస్తే సూపర్గా ఉంటుంది. నేను చెప్పానని కాదు, కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి పెట్టుకొని మీరు ఒక 4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు. ఎప్పుడైనా రసం తినాలనిపించినప్పుడు ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదు. ఇది కొంచెం మరగాల. ఇది కూడా మరిగిన తర్వాత మేము పోపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పోపు కోసం ఇందులో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు కాలాక కరివేపాకు, ఇంగువ, ఇది కొంచెం దూరగా ఫ్రై అయ్యాక స్టవ్ కట్టేద్దాం. స్టవ్ కట్టేసి ఈ పోపు ఎత్తుకొని మేము రసంలో వేసుకుందామండి. ఈ విధంగా 2 గరిటెలు ఈ కడాయిలు కూడా వేసుకుంటే మాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ విధంగా రసం వేసుకొని ఏం సైడ్ డిష్ కూడా అవసరం లేదు. చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. నేను చెప్పానని కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈజీగా కూడా అయిపోద్ది, క్విక్గా కూడా అయిపోద్ది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.